తర్వాత రాజ్యాంగ లక్ష్యాలు మీరు అయిపోతున్నప్పుడు నిజానికి తన పేషెంట్గా ఉన్నప్పటికీ కూడా నేను మీలాంటి యువతతో మాట్లాడాలి, వీళ్ళే రేపు ఈ దేశ రాజ్యాంగానైనా సమాజాన్ని కాపాడవాలని దాంతో తను తిరుగుతూ వచ్చాడు. ఈ సందర్భంగా జయరాజను మీతో ఒక 10-15 నిమిషాలు ముఖ్యమించాల్సిందని నేను కోరుతాను. నన్ను ఈ యాత్రలో ప్రధానంగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే యాత్ర మధ్యలో నేను మెదక్ వెళ్ళాను. వెళ్తే గ్రంథాలయంలో తీసుకువెళ్తే అసలు కుర్చీ కూడా ఖాళీ లేకుండా 4 రూములలో మొత్తం రీడర్స్ ఉన్నారు. చూడగానే నేను అసలు పట్టరాని సంతోషంతో అందరినీ అది చదువుతున్నారేంటి అని ఇంకో గ్రంథాలయంలో వెళ్ళాను. అక్కడ అదే పరిస్థితి. ఇవాళ ఏ గ్రంథాలయంకు వెళ్ళినా కానీ ఇలా మనసు పెట్టి అందరూ పొద్దున వచ్చి సాయంత్రం వరకు కూడా చదువుతున్న పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత ఏర్పడింది. అందరూ నేను బయలుదేరేటప్పుడు ఏమనుకున్నాను, అందరూ సెల్ ఫోన్కు బందీలైంది, పుస్తకాలు చదివే వాళ్ళు లేరు, అసలు పిల్లలు కూడా చెడిపోయారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమైనా చెప్తే పుస్తకానికి దగ్గర అవుతారేమో అని నేను బయలుదేరాను. కానీ నేను బయలుదేరిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే చాలా వేల మంది అద్భుతంగా చదువుతున్నారు. సరే, ఆ యాత్రలో ప్రధానంగా ప్రకృతిని కాపాడాలి, సైన్స్ని కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలనేది నేను సైంటిస్ట్ రమేష్ ఇద్దరం కలిసి ఓ 17 మంది మంచి. యాక్చువల్గా నాకు ఈ ప్రాణం బాగుంటుంది. నాకు ఒక 20 ఏళ్ల క్రితం నాకు క్యాన్సర్ వచ్చింది. చాలా పార్ట్స్ మీ అందరికీ ఉన్నట్టుగా నాకేమి కడుపులో అన్ని అవయవాలు లేవు. ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, వచ్చి కాలు చెయ్యి పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు యాత్ర చేస్తున్నావు, తెలంగాణ స్టేట్ అంతా తిరగటం వల్ల నువ్వు ఇంకా దెబ్బతింటావు కదా అని చాలామంది చెప్పారు. అయినను ఆగలేకపోయావు. ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళాలి, మాట్లాడాలి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నట్టే. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా క్లాస్కు దాశరథి వచ్చాడు. దాశరథి వచ్చి ఆయన అద్భుతమైన కవిత్వం చెప్పాడు. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలినో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలినో. అంటే సూర్యుడి నుంచి ఎగిరిపడ్డ ఒక రవ్వ ఎన్ని పరిణామాల తర్వాత ఒక అద్భుతమైన భూమిగా ఏర్పడటం అయింది. భూమిగా మొదట ఏర్పడినప్పుడు ఇదంతా మొత్తం అగ్నిగోళంగా ఉండటం ఏంటి, తర్వాత దీని మీద మొత్తం మంచు కప్పుకొని ఉండటం ఏంటి, దీనికి ఒక ఓజోన్ పొర ఏర్పడటం అయితే. ఇప్పుడు మన కాలం వచ్చేటప్పటికి 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం, సారవంతమైన భూమి, కొండలు, కోనలు, జలపాతాలు. ఇంత అద్భుతమైన విశ్వంలో ఎక్కడ కనుక్కుంటాను. నిజంగా నేను చాలా పులకించిపోతాను. అని ఇంత పెద్ద విశ్వంలో ఎక్కడ ఇలాంటి ఒక వాతావరణం లేదు. ఇక్కడ నేను 60 ఏళ్ళు బతకడానికి వచ్చానా, చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాను. అందుకనే ఒక్కో పని పొద్దుటేలా మీరందరూ గమనించండి, నిద్ర నుంచి లేచిన తర్వాత అలా ఒక చప్పట్లు కొట్టుకొని నేను బతికే ఉన్నాను భూమి మీద అన్నప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది.
మనం ఇన్ని చేసుకోవటానికి అన్ని అవకాశాలు ఇచ్చింది నేలమ్మ. ఈ నేల మీద అనేక మంది దాశరథే కాదు, నా ఫ్రెండ్ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుకోనేమో ముద్దడ పోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను తల్లి. వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు పాలెత్తావోయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా నన్ను తల్లి. చాలా గ్రహాల మీదకి మనిషి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పీడనం వల్ల బతకలేకపోయాడు. చాలా గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వేడి వల్ల వెంటనే మాడి మసైపోయాడు. కానీ ఇంత అద్భుతమైన గ్రహం ఇక్కడ ఈ గ్రహం మీద మనం ఉండటం అనేది చాలా గొప్ప. ఎండాకాలం వస్తుంది, అయ్యో నా బిడ్డలు నీళ్ళకి ఇబ్బంది పడతారని తన గుండెలోనే నీటి చెల్లెలు పెట్టుకుంది. అయ్యో నా బిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్తే ఇబ్బంది పడతారని డీజిల్ పెట్రోల్ ఇచ్చింది. అయ్యో నా బిడ్డలు ఎత్తైన బిల్డింగులు కట్టుకోవాలని ఇనుము ఇచ్చింది. ఆడవాళ్ళు పుడమికి ఆనవాళ్ళు అందంగా ఉండాలని వాళ్ళ మేడకు చెవులకు ముక్కులకు కావాల్సిన వచ్చి ఆకాశంలో తెల్లారిపోయే వరకే ఆకాశంలో నెలవంక పెరిగింది. రెండో రోజు తాబేలు వచ్చి గుడ్లను చూసుకొని వెళ్ళిపోయాయి. అలా మూడో రోజు నాలుగో రోజు నిండు పున్నమి వచ్చేటప్పటికి గుడ్లల్లో ఉన్న పిల్లలు బయటికి రావాలని చూస్తున్నాయి. నిండు పున్నమి రోజు సముద్ర పాలలు గుడ్డు దాకపోయి ఎన్నడూ లేని విధంగా కొట్టగానే గుడ్డు పగిలి గుడ్లలో ఉన్న తాబేలు పిల్లలు అలలతోటి పాటు సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఒక వినీలాకాశంలో ఉన్న సందమామ, ఒక సముద్ర పాలలు, సమస్త జీవరాశికి ఉన్న అటాచ్మెంటే ప్రకృతికి. ఇలా ఒక స్టోరీ. రెండో రోజు ఇంకో స్టోరీ. ఒక లేడీ డెలివరీ అయిందంటే 6 కిలోమీటర్ల వరకు ఆ బాలింత వాసన వస్తుంది. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి వెంటనే పసిగడుతుంది. స్టార్ట్ అవుతుంది వెంబటే దొరికిందిరా. 6 కిలోమీటర్లో ఉన్న పులి తన దగ్గరికి బిడ్డ దగ్గరికి వచ్చే వరకే ఆ బిడ్డకు తల్లి కరెంట్ తీస్తుంది. కింద పడంగానే మొత్తం నాకి పారేస్తుంది. 4 సార్లు కొట్టేస్తుంది, తంతది. తనంగానే అది లేస్తుంది, లేవగానే ఇది నడుస్తుంది, అది కూడా నడుస్తుంది. ఈలోపు దానికి రన్ నేర్పుతుంది. రన్నింగ్ నేర్పడం వచ్చిన తర్వాత ఈ 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులి దాన్ని పట్టుకోవాలని చూసిన 7 చెర్ల నీళ్ళు దాపుతుంది పులిని. కానీ ఆ చిన్నని లేగదోడ కంటే చిన్నగా ఉన్న ఆ లేడి పిల్ల మాత్రం నేచర్ ఎంత గొప్పది. పులికి మెత్తని పాదాలు ఇస్తుంది. నేచర్ ఎంత గొప్పది. లేడికి గిట్టలు ఇస్తుంది. తంతే రాళ్ళు కూడా పలిపోయే గిట్టలు ఇస్తుంది. ఇలా ఒక్కొక్క స్టోరీ రాసుకుంటా 122 స్టోరీలతో నేను పుస్తకం తీసుకొచ్చిన తర్వాత అది హిందీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, కన్నడ వచ్చింది, అన్ని భాషలకు వచ్చింది. 500 రూపాయల పుస్తకం. ఎక్కడ పోయినా నా యాత్రలో ఏడపోయినా విపరీతంగా కొనేస్తున్నారు. టీచర్స్ ప్రధానంగా బాగా చదువుతున్న వాళ్ళందరూ, టీచర్స్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చదువుతున్నారు. దీంట్లో ప్రతి అది ఎంత అంటే మనమందరం ఆశ్రయించుకుంటాం. ఈ గొంగలు ఇది ఒక బతికేనా, నువ్వు దగ్గరికి వస్తే తగిలితే ఒళ్ళంతా గొడవబడుతుంది. ఈ బతుకు ఎవడు బతకవు అని చెప్పాడు నేను. నువ్వు ఎందుకు ఇంత అసహ్యంగా ఉండవని మనం అన్న మాటలకు ఆ గొంగలు దీక్షలాగా ఒక మట్టి పురుషం పట్టుకున్నది. దాంట్లో మౌనంగా తన దీక్షను కొనసాగిస్తుంది.
కొంతకాలం తర్వాత మట్టి కుబుసాన్ని తన్ని బయటకు వస్తుంది సీతాకోచులుగా. అరే నిన్నటి జీవితం అలా ఉంటే ఈ రోజు జీవితం కాడికి వచ్చేవరకే అందరూ దాన్ని ముద్దు పెట్టుకోవాలని చూస్తారు, అందరూ దాన్ని అందుకోవాలని చూస్తారు. కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. నిన్న గొంగలి పురుగే ఈ రోజు సీతాకోచు. ఇలా మీరు ఏదైనా మల్లె పువ్వు అన్ని పువ్వులకు రంగులు ఇచ్చావు, నాకేంటి తల్లి తెల్ల రంగు ఇచ్చావు? నేనేం పాపం చేశానని మల్లెపూ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే నేచర్ అంటుంది నిజమే, అందరికీ అన్ని అద్భుతమైన రంగులు ఇచ్చాను, నీకు ఇవ్వలేకపోయాను. కానీ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మిగతా పువ్వులకు లేని ఒక అద్భుతమైన సువాసన నీకు ఇచ్చాను. మనలో ఎవరైనా ఒక కాళ్ళు లేని వాళ్ళు, చెయ్యి లేని వాళ్ళు, ఓ మానసిక వికలాంగులు ఎవరైనా ఉంటే, ఓ కళ్ళు లేని వాళ్ళు ఉంటే చూడండి, నేచర్ కళ్ళు లేని వాడికి అద్భుతమైన స్వరం ఉంటుంది. అలా బ్యాలెన్స్ చేస్తుంది నేచర్. ఎప్పుడు ఏం చేసిన ఓ ద్వీపంలో 500 లేళ్ళు ఉన్నాయి, ఓ 2 పులులు ఉన్నాయి. ఈ 500 లేళ్లలో అప్పుడొకటి దాన్ని అప్పుడు దాన్ని ఈ పులులు తింటా ఉన్నాయి. తింటే మళ్ళాంటి పర్యావరణవేత్తలు పోయి ఈ 2 పులుల వల్ల ఈ ద్వీపంలో ఉన్న లేళ్ళు మొత్తం దెబ్బతింటున్నాయి, కాబట్టి వీటిని వేరే ద్వీపంలోకి మారుతామని మార్చారు. మారిస్తే ఏమైందంటే ఆ ద్వీపంలో లేళ్ల సంఖ్య పెరిగి గడ్డి దొరకక అడవి నాశనమై ఒక శ్మశాన వాటిగా తయారైంది. నేచర్కి తెలుసు 500 లేళ్ళు ఉంటే ఒక 2 పురులు ఉంటాయి, దాంట్లో రోగం నొప్పితో బాధపడేవాడిని దీనికి ఆహారంగా ఉపయోగపడుతుంది. అలా బ్యాలెన్సింగ్ చేయటం వల్లనే అడవి సురక్షితంగా ఉంటుంది, లేళ్ళు సురక్షితంగా ఉంటాయి, పురులు సురక్షితంగా ఉంటాయి. ఇలాంటి విషయాలు రాసుకొని నేను రాయడం ప్రారంభం కావటం వల్ల జరిగిన పరిణామం ఏంటంటే, నా క్యాన్సర్ వెళ్ళిపోయిందో 2 నెలల కంటే బతుకున్న నా జీవితం ఈ బుక్లోకి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే మందులు వాడకుండానే ఏ సంబంధం లేకుండా నా క్యాన్సర్ పూర్తిగా తగ్గింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవడైతే నేచర్కు దగ్గరగా ఉంటాడో వాడు ఆరోగ్యాలు పడి బాగుంటాడు. ఎవడైతే నేచర్కు దూరంగా వెళ్ళిపోతాడో వాడు శవపేటిక లాగా మన కళ్ళ ముందు వాడు బతుకుతాడు, కానీ శవం లాగా బతుకుతా ఉంటాడు, రోగాలు నొప్పులు బతుకుతా ఉంటాడు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ప్రకృతి విధ్వంసం, పెట్టుబడిదారులు మొత్తం కూడా అడవులను కొట్టేస్తున్నారు, నీళ్లను కలుషితం చేసి పారేస్తున్నారు. నీళ్లు ఈరోజు మలమూత్రాలు పోసే కేంద్రాలు అయిపోయాయి కదా. నీళ్లు కలుషితం చేసి వాళ్ళు నీళ్లు అమ్ముకుంటున్నారు. రేపు అడవుల్ని కొట్టేసి ఆక్సిజన్ అమ్ముకునే